South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. వెల్కమ్ టు ఐటీ న్యూస్. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఉన్నాం. రాష్ట్రంలోనే పెద్దదిగా చెప్పబడుతున్న ఈ కేంద్రంలో రేపు మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిన సోదరులు అందించే చేప మందు కోసం ఇక్కడి నుంచే చేప పిల్లలు తరలి వెళ్తున్నాయి. అయితే ఈ ఫామ్లో ఎన్ని చేప పిల్లలు ఉంటాయి, ఎప్పటి నుంచి సాగుతుంది, లాభాలు నష్టాలు ఎలా ఉన్నాయో ఈ యొక్క ఫామ్ నిర్వాహకులు కొర్రమేను విజయ్గా పేరుగాల్చినటువంటి విజయ్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు కొర్రమేను విజయ్ కుమార్ పిలుస్తున్నారు. అంటే నేను ఆల్మోస్ట్ గత 20 సంవత్సరాల ఫీల్డ్లో చేస్తున్నాండి. నేను గంగాపుత్రుని, తెలంగాణలో ఫస్ట్ గంగాపుత్రుగా నేను ఈరోజు వచ్చింది. ఫస్ట్ కొర్రమేను చేప వాగులలో వంకలలో దొరికే చేపలు. మనం ఆల్రెడీ బ్రీడింగ్ అని చెప్పేసి నాకు ఎన్ఎఫ్డి నుంచి సబ్సిడీ పొంది ఎన్ఎఫ్డి నన్ను ట్రైనింగ్ పంపించేసి నేషనల్ మిషన్ డాక్టర్ రాజేష్ గారు ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇక్కడ నేను పెట్టుకున్న తర్వాత ఫీడ్ సప్లై చేసినప్పుడు నాకు చాలా ఫస్ట్లో నేను చాలా బాధపడ్డాను. నేను కూడా రైతులతోటి కరెక్ట్ లేకపోయినా, అంటే అప్పుడు మెడిసిన్ లేవు, ఫుడ్ లేకుండే, వన్ లేకుండా మంచి చిన్న చాలా నేను ఒక 5 years కష్టపడ్డా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న రైతులకి సైజు పెద్దగా ఇస్తున్నాం. ఎందుకంటే కిలోకు 40 పిల్లలు, 50 పిల్లలు, 60 పిల్లలు, 50 నుంచి 80 పిల్లల్లో కూడా యాక్చువల్లీ ఇంత ముందుకు సంవత్సరం పెరిగేది కొర్రమేను చేప. ఇప్పుడు ఎందుకు 6 months 5 months ఎందుకంటే సైజ్ ఎంత పెద్ద తీసుకుంటే అంత జల్దీ క్రాప్ వస్తుంది. యాక్చువల్ ఇంత ముందుకు ఏంటంటే చిన్న పిల్లలు తీసుకున్నారు, 2 ఇంచులు 3 ఇంచులు తీసుకున్నారు కాబట్టి 1 year పట్టేది. ఇప్పుడు ఏంటంటే క్రాప్ గురించి మనకు సైజు 40 పిల్లల నుంచి 80 పిల్లల లోపల తీసుకుంటే 6 to 7 months వచ్చేస్తుందండి. అంటే ఇక్కడ ఎక్కడ చూడండి, ఇతనం 3 నారు ఒరి నారు ఇస్తున్నాం. కొద్దిగా సైజు మంచి వచ్చినప్పుడు మంచి నారు పెడితే బాగుంటుందండి. అయిపోయి ముదిరిపోయిన నారు పెట్టినా కూడా సరే గ్రోత్ రాదు, చిన్న నారు పెట్టినా గ్రోత్ రాదు. ఎట్లా అంటే నేను ఈక్వల్ సైజు ప్రతి రైతు కూడా 40 మధ్య నుంచి 50 మధ్యలో తీసుకోండి, ఎక్కువ తక్కువ తీసుకో 60 80 తీసుకుంటే చాలా బాగుపడతారు. మీరు ఏదో చేసుకొని ఆగం చేసుకొని ఏదో పోతున్నా అని చెప్పి కాదండి. ప్రతి ఒక్కరు కూడా నేను దయచేసి సైజులు కూడా గమనించి సైజులు తీసుకోండి. ఇది బాగుంటుంది. ఎందుకంటే క్వాంటా పెట్టింది ఇంతవరకు మేము డబ్బులతో కొలిచేవారు. ఫస్ట్ మేము గతంలో ఫస్ట్గా అంటే 1,20,000 పిల్ల అంటే ఒక డబ్బా నీళ్ళు వచ్చేది, ఒక డబ్బా అట్లా అని చెప్పి పిల్లల పాలు. ఇప్పుడు అట్లా కేజీ తీసుకొని కేజీకి 20 వస్తున్నాయి, 50 వస్తున్నాయి, 100 వస్తున్నాయి, 200 వస్తున్నాయి. దాంతోపాటు మన లెక్క చిన్న పిల్లలు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. చాలా ఈజీగా అయిపోయింది అప్పటికంటే. ఇప్పుడు చాలా బాగుంది. చాలా మంది రైతులు సక్సెస్ఫుల్ ఉంటారు. ప్రతి రైతులు కూడా మేము మొదలు చూపిస్తున్నాం, వీడియోలు చూపిస్తున్నాం. సక్సెస్ఫుల్ రైతులు చూపిస్తున్నాండి. అంటే రైతులు ఎక్కువ చేపల కోసం ఎక్కువ రావాలి అన్నట్టుగా సైజ్ తక్కువ తీసుకుంటే లాస్ అవుతారు. ఎక్కువ సైజ్ పెరిగిన తర్వాత తక్కువ చేపలు తీసుకెళ్ళమని చెప్తున్నాను. అవునండి, అవును. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ సైజ్ పెద్దగా వచ్చిందంటే 40 నుంచి 80 మధ్యలో వచ్చిందంటే అది దాని తెలివి దానికి పెరిగినట్టు. అంటే ఫీడ్ కూడా ఇప్పుడు రాదన్నట్టు, ఫీడ్ కూడా తినేదంటు. చాలా మంది ఏంటంటే చిన్న సైజు తీసుకున్నాడు, తలక దొడ్డు బాడీ సన్నగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే మేత తినని చేప కొల్లరికి వెళ్ళి పట్టుకొచ్చిన చేప ఉంటుంది అంట. ఆ కొల్లరి చేప వల్ల మనకి ఏంటంటే ప్రాబ్లం వస్తుంది. అంటే ఇంకోటి చెర్రల్లో పొంటి తీసుకొస్తుంటారు. ఈ మధ్యలో ఇంకా మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, పిల్లలు స్టార్ట్ అవుతుంది. అంటే కొన్ని నీళ్ళున్న కాడ పిల్లలు చేసిన పిల్లలు డైరెక్ట్ తీసుకొస్తారు. 4 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలు, 7 రూపాయలు అని అమ్ముకుంటారు. తర్వాత రైతు కూడా లాస్ పోతుంది మీరు. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఫస్ట్ కానీ చెప్తున్నదే, నేను ఇప్పుడు చెప్తుంది అదే. ఒకసారి ఫామ్కి విజిట్ చేసి ఒకసారి ఎంత మేత తింటుంది, ఏ టైప్ మేత తింటుంది తెలుసుకున్న తర్వాత మీరు చేసుకొని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ యొక్క ఉత్పత్తి కేంద్రంలో గుడ్లు పెట్టేయడం, పిల్లలు చేయించడం, పెంచడం అంతా మీదే. ఇది ఈ ట్యాంక్ మనదండి. ఈ ట్యాంక్ బ్రీడర్ ట్యాంక్, ఇది ట్యాంక్ బ్రీడింగ్. అండ్ అక్కడ మన ఇంకో షెడ్ ఉంది నాది. అక్కడ కూడా మన విజయనగరం ఇంకోటి మనది. 2 షెడ్లు ఉంటున్నాయి, 2 ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంది. అక్కడ కూడా అక్కడ 40 ట్యాంకులు ఉంటాయి, ఇక్కడ 4 ట్యాంక్స్ ఇండోర్ ప్లాంట్. మీరు ప్రతిరోజు ఎన్ని సప్లై చేస్తుంటారు? ఇప్పుడు ఈ మధ్యలో సీజన్ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇన్ని రోజుల దాకా చాలా తక్కువ, డైలీ ఒక 3,000, 5,000, 10,000 అట్లా ఆ టైంలో పోయింది. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా ఎక్కువ పోతుంటుంది. ఇప్పుడు నా దగ్గర 2 లక్షల పిల్లలు కూడా రెడీ ఉందండి. అది కూడా ఇప్పుడు సైజ్ చూసారుగా, 5 ఇంచులు, 6 ఇంచులు, 7 ఇంచులు, 4 ఇంచుల నుంచి ఎవో ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా నేను మురిగా బతికిన సోదరులకి చిన్నపిల్లలు ఈరోజు నాకు ఈరోజు ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి చాలా మంది ఏంటంటే ఇక్కడ కూడా లైసెన్స్ హోల్డర్కి ఇస్తుంటుంది, ఊరు భర్తలకు ఇయ్యరు. గవర్నమెంట్కి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ 100 కొద్ది పుట్టుకొచ్చారు, వాళ్ళకి ఎవరికి ఇయ్యరు. ఏంటంటే ఇక్కడ మనకి వీళ్ళకి సప్లై ఒక లైసెన్స్ ఉందన్నట్టు వాళ్ళకి ఇస్తుంటారండి. స్టార్టింగ్లో తెలంగాణలో మీది మొదటిసారి పెట్టినా ఉంటున్నారు. పెట్టేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ తో పెట్టిరా, ఎవరన్నా వద్దు డిస్కరేజ్ చేయడం అలాంటివి ఏమైనా చేశారా? నన్ను చాలా మంది పిచ్చోడు కూడా రండి, ఇక్కడ ఎటాలో పెడితే పిచ్చోడు అని చెప్పి చాలా మంది సతాయించిన వాళ్ళు ఉండే. నాకు ఆ రోజు పెట్టినప్పుడు కూడా చాలా మంది భయపెట్టించిన వాళ్ళు. నేను ఎవరు భయపడినా ఫస్ట్ స్టార్టింగ్లో నేను భయపడ్డప్పుడు
నాకు పనికి రావాలంటే కూడా భయపడేవాళ్ళు. అంటే ఇది కూలి ఇయ్యడన్నట్టు భయపడేవాళ్ళు. ఈ రోజు నేను నా దగ్గర 10 మంది బతుకున్నాండి. ఇప్పుడు అట్లా ఉండదు. ఈ రోజు నేను బాగున్నా. నాతో పాటు రైతులు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు రైతులకి మార్కెట్ పెంచాలి, రైతులను కూడా చేపల చెరువులు వేయాలి, వాళ్ళని కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారా, లేదంటే మీరు బిజినెస్ కోసం పెట్టారా? మాకు అందరితో కలిసి ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ పాలేరులో కూడా ఇప్పుడు మన క్లాసులు పెడుతున్నారు. అలాంటి క్లాసులు పెడితే గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని క్లాసులు కూడా పెట్టినా బాగుంటుంది. ఎందుకంటే అవగాహన సర్సులు చాలా తక్కువ మన తెలంగాణలో. ఆ సర్సులు పెడితే చాలా వరకు బాగుపడతారు రైతులు కూడా. ఇంకోటి ప్రత్యేకంగా అంటే కరెంటు కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనకు వచ్చి మేము రైతు కిందకి వస్తాం, జియో ప్రకారం లేదు. ప్రతి వాళ్ళ మీద ఫైన్ వేయడం, ప్రతి వాళ్ళ అలా చేస్తారు, చాలా అవుతారు. అది అందుకంటే గవర్నమెంట్ కూడా తెలియజేసుకున్నది ఏంటంటే ఒక రైతుకు మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఒక ఈ రేటు ఉంటది అన్నట్టు చేస్తే బెటర్ అని చెప్పి. అంటే కమర్షియల్ కరెంట్ కాకుండా ఫ్రీ కరెంట్ అడుగుతున్నారు. ఫ్రీ కరెంట్ కాలేదు, తక్కువ రేటు. ఆంధ్రాలో తక్కువ రేటు ₹1 కర్ణాటకలో ₹2, కేరళలో తక్కువ రేటు. అట్లాగా మనకు కూడా తెలంగాణలో ఎలాంటి జీవో లేదు. మన జీవో తెస్తే బాగుంటుంది చెప్తున్నట్టు. సబ్సిడీలు వచ్చి ఇప్పుడు తెలంగాణలో సబ్సిడీ వారు చాలా వరకు తక్కువ ఉన్నాయి. సబ్సిడీలు ఇంతకుముందు బాగుండే, ఇప్పుడు సబ్సిడీ ఏమైతే తెలుస్తుంది తక్కువ ఉంది సబ్సిడీ. ఈ మధ్యనే మళ్ళీ ఈ స్టార్ట్ అయినాయి. SC STలకు చాలా ఎక్కువ ఇస్తారు. అట్లా బెస్ట్ అందరు రైతులకి ఇస్తే బాగుంటుంది. ఇంత కష్టపడే వాళ్ళకి ఇది కూడా జీవనోపాధి ఉంటుంది. వాళ్ళకి కూడా జాబ్ల గురించి ఎత్తుకే వాళ్ళు కూడా తక్కువ ఉంటుంది. ఇది చేసుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ దేవరకొండ ఏరియాలో ఆల్మోస్ట్ చాలా వరకు మ్యాక్స్ చాలా వరకు చేస్తారు. ఓవర్ 3000 పిల్లలు 4000 పిల్లలు కూడా చేస్తారు. సక్సెస్ఫుల్ ఉంటారు వాళ్ళు. అతి త్వరలో అలా కూడా మీకు వీడియో ద్వారా మీకు తెలియజేస్తా. హార్వెస్టింగ్ కూడా బాగా చేపిస్తా. ఇంకోటి మన ఎంజల్ దగ్గర రైతు ఆటో డ్రైవర్ ఈరోజు ఆయన చేసి ఇప్పుడు 4 నెలలు 5 నెలలు వస్తుంది. 30 కేజీ మధ్య వస్తుంది. ఇప్పుడు అమ్ముకుంటుండే ₹500 పర్ కేజీ అమ్ముతుండ్రు. అంటే మురుగేశ్వర కార్తీక్ కాబట్టి ₹500 అమ్ముతుండ్రు. అది మిగతా టైం అయితే ఆ రేట్ రాదు, ₹300. రైతులు గమనించి చూడండి సార్. ఇప్పుడు ఈ కొరమీన్ చేప 150 నుంచి ₹180 ఖర్చు వస్తుంది. ఒక ₹100 చేసి ₹300 ఇవ్వచ్చు. అట్లా ఇస్తలేరు. నేను రేట్ ఎక్కువ రాలి 350, 400 అంటారు. మీరు అట్లా అనుకున్నప్పుడు మీరే డైరెక్ట్ అమ్ముకుంటే బాగుంటుంది. అలా భయపడవలసిన బండి మాట్లాడుకొని తీసుకొని మార్కెట్లో పెడితే రైతు బజార్లో మన రైతు రేట్ ఎట్లా ఉంటుందో ఆ రేట్లో మనం అమ్ముకోవచ్చు. కానీ మీరు కూడా ఈ బ్రోకర్ల వల్ల మనం లాస్ట్ చాలా వరకు చేస్తారు, చాలా పోతారు. అట్లా అని చెప్పేసి ఆగమైపోతారు. ప్రతి రైతు కూడా మీరు కూడా ఒక చేప కేజీ మీద ₹100 చూసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను సార్. ప్రతి రైతు కూడా దయచేసి, అంటే నేను వార్నింగ్ కాదు, నేను బయర్లో కానీ రైతులు ఒక రిక్వెస్ట్ చెప్తాను. ఎందుకంటే మనం చాలా రోజులు ఉంటామంటే మన ఫుడ్ కాస్ట్ అన్ని లాస్ అవుతారని చెప్తున్నాను సార్. అంటే ఇప్పుడు ఈ కొర్రమీన్ ఒకటే చేస్తారా, ఇంకా మిగతా ఏమన్నా రకాలు? నేను కొరమీన్ తప్ప వేరే చేస్తాను. ఓన్లీ కొరమీన్ చేస్తాను. కొరమీన్ విజయ్ కుమార్ సార్ కొరమీనే చేస్తాను సార్. నేను వేరే తప్ప సరిగ్గా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? నేను 20 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలు చేస్తాను సార్. ఏడాది స్టార్టింగ్ ఏడాది ఎంత మీరు రైట్ నో, లాస్ట్ ఇయర్ ఎంత మీరు? ఇప్పుడు నాది ఏంటంటే కొద్ది మధ్యలో అందరూ ప్రతి డిస్ట్రిక్ట్ లో చాలా మంది వచ్చారు. లైసెన్స్ ఉన్న వాళ్ళు అమ్ముతారు, లైసెన్స్ లేని అమ్ముతారు. కాబట్టి తగ్గిందండి. ఫస్ట్ కొన్నప్పుడు ఇప్పుడు చాలా తగ్గింది. ఫస్ట్ లో నేను ఒక్కనే ఉండే కాబట్టి ఎక్కువ అమ్మేది. ఇప్పుడు చాలా తగ్గింది. ఎందుకంటే తగ్గిందంటే తగ్గలేదు, ఒక 25%, 30% తగ్గింది. ఇప్పుడు ఫస్ట్ ఉన్నంత కాకుండా ఎక్కువ తగ్గింది. ఇప్పుడు ఏ ప్రాంతాలకు పంపిస్తుంటారు ఎక్స్పోర్ట్ చేసి? నేను మహారాష్ట్ర కూడా పంపుతున్నా, కర్ణాటక కూడా పంపుతాను, తమిళనాడు కూడా పంపుతున్నా, కేరళ కూడా పంపుతున్నట్టు. అట్లా ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర కూడా ఉన్నాయి సార్. నెల్లూరు, ఒంగోలు కూడా పంపుతున్నట్టు, ఆ ఏరియా కూడా పంపుతున్నట్టు. తర్వాత ఇప్పుడు ఈ యొక్క పిల్లల పెంపకం వరకైనా వాటిని రైతుల్లాగా పెద్ద చేపలు కూడా పెంచుతున్నారు? ఇప్పుడు రైతులుగా నాకు ఆ చెరువు రైతులు ఇప్పుడు మళ్ళీ ఇయర్ వేస్తున్నట్టు. ఇంకోటి బైబ్యాక్ కూడా మళ్ళీ నేనే తీసుకుంటాను. రైతులు కూడా నేనే రిటర్న్ తీసుకుంటున్నా. చేపలు కూడా ఇంతకుముందు అట్లా లేకుండా నేను అదే రిటర్న్ కూడా తీసుకుంటున్నా. రైతులకు ఏంటంటే అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు జరిగే వాస్తవం ఏంటంటే అక్కడ మార్కెట్ పోతే రేటు తక్కువ. నేను కొన్నానుకో ₹300 అడిగితే ఎంత కమిషన్ తీసుకుంటున్నా ఆలోచిస్తారు. కాబట్టి దానివల్ల వెనక ముందు ఆడుతున్నా. అది కూడా మీరు గమనించి నాతో పాటు మీరు నా బండిలో తీసుకెళ్దాం, మార్కెట్లో అమ్దాం. మీరు నాకు ఎంతో అంతా మీరు ఇవ్వండి, నా బండికి నా డ్రైవర్ ఒకే రాయండి, మీరు తీసుకుపోయండి, చేసుకుంటే బాగుంటుంది రైతులు చెప్తున్నాండి. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్నాను అనుకో, ఎంత లాభం మీద తీసుకుంటున్నాను, ఎంత లాభం చేసుకుంటే ఇప్పుడు నేను పోయి మార్కెట్లో అమ్మలేను. ఎందుకంటే నేను పోయి బ్రోకర్ పట్టుకోవాల్సింది, బయర్ పట్టుకోవాల్సింది, అతనికి ఇవ్వాల్సింది అంటూ. వాళ్ళు ఏంటంటే ఆ కమిషన్లు అయితే అమ్మరు మనకు. ఎందుకంటే రిటైల్గా ఇప్పుడు ఈరోజు వస్తే ₹550, ₹600 రిటైల్ నడుస్తుంది. కాకపోతే మీరు మార్కెట్ మంచి మండలాల్లో చేసుకుంటే, ఆ మండలంలో మీరు ఒక చిన్న బోర్డు పెట్టుకుని చిన్న చేసుకుంటే మీరు చాలా వరకు 350, 400 మీ దగ్గర అమ్ముకోవచ్చు. ప్లాన్ చేస్తే బెటర్ అని చెప్తున్నారు సార్. మొత్తం మీద అయితే లాభసాటి వ్యాపారం, చేప పిల్లలు తీసుకెళ్లి చేపల చెరువు చిన్న బిజినెస్ పెట్టుకొని వారి కాలం వాళ్ళు నిలవాలని చెప్తున్నారు. ఇంత ముందు కంటే చాలా లాస్లు ఉండేది. ఎందుకంటే మన దగ్గర మేతలు సరి లేకపోవడం, ఫుడ్ సరి లేకుండా చాలా లాస్ట్ ఉండే. ఇప్పుడు అట్లాంటివి లేదు. చాలా వరకు చాలా మంచిగా నీట్గా వచ్చింది. చాలా కూడా బెటర్ ఉంది. ఇప్పుడు చాలా నీట్గా అయిపోయింది. ఇంత ముందు కంటే చేపను పెంచరాకపోవడం ఆగమైపోయినట్టు, దానివల్ల లాస్ అయ్యారండి. ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు. బాగుంది, రైతు చాలా బాగుపడుతుంది. ఇకపోతే రేపు మృగశిర కార్తీ సార్, ఈ బత్తిన సోదరులు ఈ చేప పిల్లలు తీసుకుంటున్నారు. అంటే ప్రసాదంగా వాడతారు సార్. మన చేపలు ఏంటంటే 2 ఇంచులు 3 ఇంచుల మధ్య ప్రసాదంగా వాడతారు. ఎందుకంటే ఇది మనకు మన స్టేట్ కాబట్టి బాగా అదర్ స్టేట్ మొత్తం అందరూ చాలా మన స్టేట్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆంధ్ర తక్కువ ఉంటారు. కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అవి చాలా స్టేట్లో బయట స్టేట్లో కూడా వస్తుంటారు మన దగ్గరికి మింగనికి చేప. అంటే మన ప్రసాదం గ్రేట్ అని చెప్తుంటారు. చాలా బాగుందండి బతుకు సోదరులు కదా. ఎన్ని పిల్లలు పంపిస్తున్నారు సార్? ఇప్పుడు నేను 50,000 పిల్లలు పంపుతున్నాను. ఇప్పుడు
ఇంకా మనకి ఇచ్చిందంటే 1,50,000 ఇచ్చారు. అంటే నాకు ఒకటి ఇద్దరికి ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్కి. ఒక అతనికి 1,00,000 నాకు 50,000 ఇచ్చారంటే 50,000 నేను సప్లై చేస్తున్నాండి. అయితే మనతో పాటు ఈ చేపల పెంపకం మీద ఆసక్తికరమైన యువకుడు ఉన్నాడు. తను వేరే ప్రాంతం నుంచి ఈ యొక్క ట్రైనింగ్ పొందడానికి ఎలా పెంచాలి, లాభం చేపలు చనిపోకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ఫీడ్ అందియాలి అన్నీ నేర్చుకోవడానికి వచ్చిండో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమండ్రి. ఇక్కడ విజయ సార్ దగ్గర చేపలు పెంచడం ఎలాగా ఏంటని అన్ని నేర్చుకోవడానికి వచ్చాను సార్. అంటే ఏమీ తెలియకుండా ముందే పెట్టుంటే మనకి ప్రాబ్లం వస్తుంది కదా, దెబ్బ అయిపోతాం కదండి. ఇంకా అందుకని అలా ట్రైనింగ్ తీసుకొని పెడతారని ప్రిపేర్ అయ్యే వచ్చాం సార్. ఎన్ని రోజులు అవుతుందండి? 2 months అవుతుంది. ఏం అంటే నీకు అనుకున్నట్టే ఉందా వ్యాపారం, ఏమైనా కష్టం అనిపిస్తుంది? లేదండి, ఇది సింపుల్ గా ఉంది, అనుకున్నట్టుగా ఉందండి. ఇంకా ఈయన విజయ్ సార్ ఫాలో అయినట్టు మేము ఫాలో అయితే ఈయనలాగా మేము కూడా డెవలప్మెంట్ అవ్వడం బాగుంటుంది కదా సార్. అందుకని మొత్తం అయితే మీకు ఇంట్రెస్ట్ వచ్చినారు, ఇంట్రెస్ట్ వచ్చినందుకు సాటిస్ఫై అవుతుంది. అవును సార్. అవునండి. ఎన్ని రోజులు నేర్చుకుంటారు? మొత్తం నేర్చుకోవాలి కదా సార్, కొంచెం టైం పడుతుంది. అంటే అంతా ఒకసారి రాదు కదా సార్. మరో 6 నెలలు కష్టాలుంటే లాభాలుంటాయి, అన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఆయన మాకు ఏదేది ఎలా చేయాలో విజయ్ సార్ చెప్తున్నారు. దాన్ని బట్టి మేము అన్ని చూసి చేసుకుని మా సైడ్ అటు సైడ్ మేము పెట్టాలని ఒక ఐడియాతో ఇక్కడ వచ్చాం సార్, నేర్చుకోవడానికి వచ్చాం. ఇంత దూరం ఎందుకు వచ్చారు? అక్కడ అందులో ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. ఇప్పుడు నేను చాలా తిరిగాను సార్, ఇక్కడే కాదు చాలా చూశాను. కాకపోతే అట్ల మీద ఇది కొంచెం బెటర్ అనిపించింది అండి. అన్ని చూసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మంచిగా ఉంది, ఇక్కడ లాభసాటి ఉంది కాబట్టి ఇక్కడ నేర్చుకున్నాను సార్. ఏమైనా ట్రైనింగ్ అయితే కదా సార్ మనం కూడా తెలిసింది. ఈ 2 నెలల్లో మరి ఏమేమి నేర్చుకున్నాను? నేను ఇప్పుడు ఒక చేపకి ఎంత మేత వేయాలి, ఆ చేప ఎంత తింటే అది నేర్చుకున్నాను సార్. తర్వాత వాటర్ ఎంత లెవెల్ ఉండాలి, ఎంత క్లీన్ గా ఉండాలి అనేది ఒకటి నేర్చుకున్నాను సార్. నెక్స్ట్ ఏంటంటే బ్రీడింగ్ సార్. బ్రీడింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుసుకొని మేము కూడా డెవలప్మెంట్ అవ్వాలి కదా సార్ ప్రతిదానికి, అది నేర్చుకున్నాం సార్. ఏమన్నా మిషనరీ వాడుతున్నారు దీంట్లో? ఏంటి సార్? బ్రీడింగ్ మిషనరీస్ మిషనరీస్ అంటే మేము వాడం సార్. ఇంకా ఆయన ఎలా చేస్తారో చూస్తున్నాం అంతే. ఏంటి ఇంకా ఎదరికి ముందుకి ఏమన్నా మేము కూడా డెవలప్మెంట్ అవ్వచ్చు సార్. అదే సార్, ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకుంటున్నారు యువకులు కానీ రైతులు కానీ, వాళ్ళు ముందస్తుగా ఏం ఏర్పాటు చేసుకోవాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏమేమి ఎంపిక చేసుకోవాలి? ఇప్పుడు యాక్చువల్ గా ఇంత ముందు లేక లేదు సార్. ఇప్పుడు ఏ యూట్యూబ్ కొట్టినా కూడా ట్యాంక్ ఎట్లా చేసుకోవాలో, ఏది చేసుకోవాలో, మనకి ఎంత చేసుకోవాలో మొత్తం ఆల్రెడీ వస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే ఇంత ముందు కంటే లేనప్పుడు అందరూ భయపడరు, ఇప్పుడు భయపడే అవసరం లేదు. వాళ్ళకు 1 ఎకరం ఉందనుకో, 1/2 ఎకరం చేసుకుంటాడు, 2 గుంటలు చేసుకుంటాం, 3 గుంటలు చేసుకుని ఇది స్టోరేజ్ ట్యాంకేజ్ లేకుంటుంది. నెక్స్ట్ మనకు తోటకు మన నీళ్ళు పెట్టుకుని ఉంటుంది. ఇది ఎట్లా చేసుకో, ఆయన 1/2 ఎకరం చేస్తుండ్రు, 1/2 ఎకరం చేస్తుండ్రు. ఇప్పుడు భయపడ అవసరం ఏదంటే అలాంటి సహాయం అంటూ నేను చేయడానికి రెడీ ఉన్నా సార్. ఏదైనా కూడా నేను సపోర్ట్ ఇద్దాను రెడీ ఉన్నా సార్. ఆ ట్యాంకులు చెప్పిన రెడీ ఉన్నా సార్. సొంత భూమి కలిగి ఉంటే వారి శక్తి మేరకు ఇప్పుడు రెంటెడ్ కూడా చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కూడా రెంటెడ్ వాళ్ళకు కూడా మనకు డబ్బులు ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ఎట్లా అంటే 7 years ఉండాలి లీజ్ కి, అన్నప్పుడు ఇస్తుంది గవర్నమెంట్, సబ్సిడీ ఇస్తుంది సార్. దానికి ప్రతి ఒక్కరికి ఇస్తుంది సార్. దీంట్లో ఏం లేదు, రైతు అనే వాళ్ళు ఎవరైనా ఇస్తుంది సార్. అట్లా కుల భేదాలు లేదు. కొర్రమేను చేప వరకేనా మిగతా ఏ చేపలు పెంచి ఇస్తుంది? ఓన్లీ కొరమ అంటే ఇప్పుడు మన యాక్చువల్ గా నేను కొరమేను చూస్తున్నా, నాకు కొరమ గురించి తెలుసు సార్. వేరే చేపలను చూడలేం కాబట్టి చెప్పాను. అంటే ఏ చేపలు పెట్టినా కూడా అయితే సబ్సిడీ అయితే ఇస్తున్నారు. అది మీరు ఏంటంటే నాకు ఒకట ప్రతి డిస్ట్రిక్ట్ లో డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆఫీస్ ఏడీ ఆఫీస్ ఉంటుంది. దానిపై మీరు తెలుసుకుంటే ఆ డీటెయిల్ చెప్తారంట, ఏం చేయాలని చెప్తారంట. ఎంత పర్సెంట్ ఇస్తుంది సార్? ఎంత మందికి 40-60% సార్. ఇప్పుడు జెంట్స్కి వచ్చేమో 40%, ఇప్పుడు లేడీస్కి వచ్చి 60%. ఎన్ని కులం SC ST కంటే 60% సార్ డైరెక్ట్. అది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ లోనా లేదంటే ప్రాజెక్ట్ కాస్ట్ సార్. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ లో 60% వస్తుంది. ఇది పరిస్థితి. అయితే కొర్రమేను చేపల పెంపకం అనేది లాభసాటి అయినటువంటి వ్యాపారం, రైతుకు మేలు జరుగుతుంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చేపల పెంపక కేంద్రాలకి కమర్షియల్ కరెంట్ ఇవ్వడం వల్ల అది ఒక్కటి మాత్రమే వాళ్ళకు డ్రాబ్యాక్ ఉంది. దానివల్ల అధిక ఖర్చు వస్తుంది, లాభాలు తక్కువ వస్తాయి. గవర్నమెంట్ రైతుల పట్ల దయచూపి ఫ్రీ కరెంట్ కానీ మినిమం కరెంట్ బిల్ తక్కువ రేటుకి ఇస్తే కనుక ఈ యొక్క చేపల పెంపకంలో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో నాగేంద్రచారి, ధామర వీనపల్లి.